పర్మెనిడిస్ ఒక పద్యం రాశాడు. అది కేవలం పద్యం కాదు, అది అతని జీవిత అనుభవం. అందులో అతను ఇలా చెప్పాడు: ఒక రాత్రి నేను గుర్రాల మీద ప్రయాణం చేశాను. చీకటిని దాటి వెలుతురు వైపు వెళ్ళాను. అక్కడ ఒక దేవత నన్ను ఆపింది. ఆమె నాకు 2 దారులు చూపించింది. మొదటి దారి ఉన్నది ఉంది అనే దారి, రెండవ దారి లేనిది ఉంది అనే దారి. ఆ దేవత ఇలా అంది: రెండవ దారిలో వెళ్ళకు, అది అసాధ్యం, అది మోసం. ఇక్కడ ఆ దేవత మన మనసే. ఇది కేవలం పర్మెనిడేస్ కు వచ్చిన కల కాదు, ఇది పర్మెనిడేస్ మనసు కనుగొన్న సత్యం. పర్మెనిడేస్ చెప్పిన మొదటి గట్టి మాట ఉన్నది ఉంటుంది, లేనిది ఎప్పటికీ ఉండదు. ఇది విన్న వెంటనే నవ్వచ్చు, కానీ ఇందులో చాలా లోతు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, పువ్వు వాడిపోయింది. అప్పుడు పర్మెనిడేస్ అడిగాడు: పోయిందంటే ఏమిటి? పోయినది ఎక్కడికి పోయింది? శూన్యంలోకి పోయిందా? శూన్యం అంటే లేనిది, లేనిది ఎప్పుడూ ఉండదు, అయితే పోవడం అసాధ్యం. ఇది విన్నప్పుడు మెదడు ఒక్కసారి ఆగిపోతుంది. అదే పర్మెనిడేస్ కావాలనుకున్నది. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అందరూ అన్నారు కాలం మారుతోంది అని. పర్మెనిడేస్ అన్నాడు మార్పు అనేది కనిపించేది మాత్రమే, నిజానికి ఉన్నది ఎప్పటికీ ఒకటే. ఏదైనా మారాలంటే ముందు అది ఉండాలి, తర్వాత వేరేగా మారాలి. కానీ వేరేగా మారడం అంటే పాతది పోవడం. పాతది పోతే అది లేనిదిలోకి వెళ్తుంది, లేనిది అసలు ఉండదు. కాబట్టి మార్పు అనేది నిజం కాదు. ఈ మాటలు అప్పటి మేధావుల మనసులను కదిలించాయి. వారు వాదించారు, తర్కించారు, సమాధానం వెతికారు. కానీ చివరికి పర్మెనిడేస్ చెప్పిన తర్కాన్ని పూర్తిగా ఓడించలేకపోయారు. పర్మెనిడేస్ కళ్ళను నమ్మకు అని చెప్పాడు. నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి, నీ చెవులు అబద్ధం చెప్తున్నాయి, నీ శరీరం అనుభవించేది సత్యం కాదు. సూర్యుడు ఉదయిస్తున్నాడని కళ్ళు చెప్తాయి, కానీ సూర్యుడు కదలడం లేదు, భూమి తిరుగుతోంది. అదే పర్మెనిడేస్ చెప్పింది. కనిపించేది నిజం కాదు, బుద్ధి చెప్పేదే నిజం. ఇదే అతని జీవితం నేర్పిన పాఠం. పర్మెనిడేస్ చెప్పిన అతిపెద్ద విషయం: ఈ ప్రపంచంలో ఒక్కటే ఉంది. చెట్టు వేరు, రాయి వేరు, మనిషి వేరు అని అనిపిస్తుంది, కానీ అన్నీ ఒకే ఒక్క సామర్థ్యం యొక్క భాగాలు. ఆ సామర్థ్యంకు పుట్టుక లేదు, మార్పు లేదు, చావు లేదు. అది ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది పూర్తిగా ఉంటుంది, అది శాశ్వతంగా ఉంటుంది. ఇది వినడానికి వింతగా ఉంటుంది, కానీ ఈ ఆలోచన తర్వాత వచ్చిన ప్లేటో అరిస్టాటిల్ను కూడా కదిలించింది. పర్మెనిడేస్ జీవితం మనకు 2 దారులు చూపిస్తుంది. మొదటి దారి అందరూ చెప్పేది నమ్ము, కళ్ళతో చూసేది నమ్ము, మార్పుకు తల వంచు. రెండవ దారి లోపలికి చూడు, బుద్ధిని ఉపయోగించు, కనిపించే మోసాన్ని దాటి వెళ్ళు. పర్మెనిడేస్ 2వ దారిలో నడిచాడు. అందుకే అతని మాటలు ఇప్పటికీ బతికి ఉన్నాయి. నీ తత్వం మాకెలా పనికొస్తుంది అని అడిగాడు. పర్మెనిడేస్ సరళంగా సమాధానం చెప్తాడు: నీ ఉద్యోగం పోయింది అని భయపడతావు, నీ ప్రేమ వెళ్ళిపోయింది అని దుఃఖిస్తావు, నీ ఆరోగ్యం తగ్గిపోయింది అని నిరాశపడతావు. కానీ ఇవన్నీ మారే విషయాలు. మారే విషయాల వెనుక పరిగెత్తితే అలసిపోతావు. మారనిదేమిటో వెతికి పట్టుకో, అదే నీ బలం. నీ లోపలున్న స్పృహ మారదు, నీ ఉనికి మారదు. నేను ఉన్నాను అనే సత్యం ఎప్పటికీ అబద్ధం కాదు. పర్మెనిడేస్ జీవితం అంతా ఒక్క సత్యం చుట్టూ తిరిగింది. ఆ సత్యం: ఉన్నది ఉంది, లేనిది లేదు. అంటే ఉన్నది మాత్రమే ఉంది, మిగతాదంతా మోసం.